హలో, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు రెండు తలల పాము కనిపించింది ఇప్పుడే. ఇది మీరు చూస్తున్న వీడియోలో ఇదే రెండు తలల పాము అండి. ఇది ఎక్కడుంటే అక్కడ గొప్ప మీదలు ఉంటాయని నమ్ముతారు, కానీ అదంతా అబద్ధం. అదేం కరవదు, ఎవరినేం చేయదు. మేము తీసుకువచ్చిన పక్కన పొలంలో దొరికింది. ఇది నా దగ్గరకు వస్తూ ఉంది, ఈ పక్కకు దోస్తా. రెండు తలలు బాగుంటే రెండు తలలు ఉండవు, ఒక సైడ్ తల ఉంటుంది, ఒక సైడ్ సేమ్ ముద్దుగా ఉంటుంది, అట్లనే తోక. దీన్ని రెండు తలల పాము అంటారు. ఈ పాములు అరుదుగా కనిపిస్తాయి, వీటిని పట్టుకోకూడదు. ఈ పాములు దగ్గర దగ్గర అంతరించిపోతున్నాయి. ఈ స్మగ్లర్లు ఎక్కువగా అమ్ముతా ఇది చేస్తున్నారు వీటిని. చాలా తప్పు. ఈ పాము ఎక్కడ తిరుగుతుంటే అక్కడ పంటలు బాగా పండుతాయి, వర్షాలు బాగా పడతాయి. ఎక్కువ ఎర్ర నేల, ఇసుక నేలలో దొరుకుతాయి ఈ పాములు, కనిపిస్తూ ఉంటాయి. మా కుక్క దాన్ని ఏదో పట్టుకోవాలని కదులుతూ ఉంది, చెప్పారు మా కుక్క పిల్ల. దూరంగా చూడండి ఎట్లా పోతుందో, చాలా నిదానంగా పోతుంది పాము, ఫాస్ట్గా పరిగెత్తదు. వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ మార్చేసిన అయితే మీకు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు, కొత్త వీడియోలు ఇదిగో చూడండి. ఇదిగో ఈ సైడ్ ముద్దుగా ఉంది, వెనక పక్క తల భాగం కదులుతూ ఉంది. చాలా స్లోగా పోతుంది, నేను దగ్గరగా ఉన్నాను. కర్ర మీదగా పోతూ ఉంది అది. ఇందుకు మా కుక్క పిల్ల దాన్ని చూసి పరిగెడతా ఉంది. ఇది కనిపిస్తే ఎవరు కూడా కొట్టొద్దు, సంపొద్దు, వదిలేయండి, వెళ్ళిపోతుంది. ఇది మా కుక్క పిల్ల వస్తూ ఉంది దాని దగ్గరికి. ఇది మళ్ళీ సుట్టేసుకున్నది కర్రతో తగిలేసరికి. ఏదైనా తగిలితే అట్లా సుట్టేసుకుంటుంది అది. అది ఇది తోక, తల, ఇది తోక, పైన ఉండేది కింద తల కదులుతూ ఉంది. ఇదే రెండు తలల పాము రియల్గా. మళ్ళీ పోతూ ఉంది చిన్నగా. ఈ పాము చేయవు, ఎవరిని కరవు, కరిసినా కూడా విషం ఉండదు. పాములకి చాలా నిదానంగా పోద్ది పాము. పోతా ఉంది దగ్గర దగ్గర 2.5 ఫీట్ దాకా ఉంది పాము అది. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాగుంటే బాగుందని కామెంట్ చేయండి, బాగలేకపోతే బాగలేదని కామెంట్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా వస్తాయి. మా వీడియో ఖచ్చితంగా రియలే ఉంటాయి, ఫేక్ అనేది ఒక్కటి కూడా ఉండదు. 100% రియల్ ఉంటాయి.
ఏమో గొర్రెల దగ్గరనే ఉన్నా, గొర్రెల దగ్గర ఉంటేనే కనిపించింది ఇది. కర్రతో జరుపుతూ ఉన్నాను. ఇది తోక అండి, ఇది తోక, ఇది తల, అది తోక వెనక. తల కంటే తోక లావుగా ఉంది. ఇది చిన్నగా వస్తుంది, నా దగ్గరికి వస్తుంది. అది అయితే కరవదండి ఇది. దాన్ని కర్రతో పక్క జరుపుతా. కరవదని చెప్పి చేతితో పట్టుకోకూడదు. పాము నాకు పామే కాబట్టి కొంచెం దూరంగా ఉండాలి. నాకు కూడా పాములు అంటే భయమే, కానీ ఈ పాము ఏమో అందదని చెప్పి నేను దగ్గరే ఉన్నాను. చూడండి, 4 గంటలకు వస్తుంది చిన్నగా. నేనే వీడియోలో కనపడుతుంది, కొంచెం కనపడుతుంది తల. క్లియర్గా ఉంది ఇప్పుడు, చాలా క్లియర్గా. చిన్నగా పోతుంది. ఇది మీ ఏరియాలో కనిపించినా కానీ వదిలేయండి, అదే వెళ్ళిపోద్ది. ఈ చాలా వరకు అంతరించిపోతున్నాయి. ఈ పాములు కొంటారని ఈ పట్టుకోవడం, అమ్మడం చేస్తున్నారు, తప్పు. ఈ పాము ఎక్కడ ఉంటే అక్కడ కుబేరుడు కొలువు తీరుతాడు అనేది వాస్తవమే, కానీ పట్టుకొని అట్లా బంధించొద్దు. దానికి అదే రావాలి మన దగ్గరికి, మన పట్టకు రాకూడదు. చిన్నగా పోతుంది, వదిలిపెట్టేసిన పోతుంది. బాయ్. చిన్నగా వెళ్ళిపో పోతూ ఉంది. చెట్లు వదిలిపెట్టేసిన, చెట్లు కూడా పోవడం లేదు. మళ్ళీ బయటికి పోయి తెర చెట్లు వదిలిపెట్టినా చెట్లు పోలేదు, చెట్లు వచ్చి మళ్ళీ బయటకు వస్తుంది. అది బయటకు వచ్చేసిన మళ్ళీ. బాయ్, టాటా, సియో. వెళ్ళిపో, ఎక్కడ ఉండదు, వెళ్ళిపో, నీతో ఓకే. వెళ్ళిపోతుంది. చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా కొత్త రియల్ వీడియోలే వస్తాయి. ఎవరు చూస్తున్నారు కానీ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోలు వస్తాయి ఖచ్చితంగా. ఓకే, వెళ్ళిపోతుంది, వదిలిపెట్టేసి పంపుతా ఉంది. అది కుక్క పట్టుకుంటుందని ఇప్పుడు దాకా నిలబడినా కుక్కగా వెనక్కి. కుక్క పిల్ల పట్టుకోదు, అదేదో భయం చూస్తూ ఉంది, అది ఏదో పోతూ ఉందని. పోతూ ఉంది. ఓకే, దేవే.